డిస్కషన్ అయితే మనీ అంటే వాళ్ళకి అర్థమవుని పదం చూసేవాళ్ళు. మనీయా ఎప్పుడు వినలేదు ఈ పదం ఏంటి అనే టైంలో ఒక ఎక్స్ప్రెస్ ఇచ్చేవాళ్ళు. అప్పుడు చాలాసార్లు ఫీల్ అయ్యా, అమ్మ నాన్న ఇబ్బంది పడతారా రేపు పొద్దున నేను సరిగ్గా చూసుకోలేకపోతే వాళ్ళని అని ఒక భయం వచ్చేది. కానీ ఏముంది, ఎప్పుడో మార్నింగ్ చంద్ర గారి సినిమా రిలీజ్ అయ్యేది, ఇంకో సినిమా అయ్యేది, కళ్యాణ్ గారు తొలి ప్రేమ, తమ్ముడు షూటింగ్ స్టార్ట్ అయింది BHL, మళ్ళీ అలా సినిమా అంటే ఈ ప్రాసెస్ లో మరి మీకు ఎప్పుడన్నా క్విట్ కొట్టి వెళ్ళిపోవాలనిపించింది? చెప్పేది అప్పుడు న్యూజిలాండ్ వెళ్ళిపోవాలని ఫిక్స్ అయిపోయా. అప్పుడు అదే అప్పుడు నా ఫ్రెండ్ ఉదయ్ అని, అతను MS రాజు గారి దగ్గర పనిచేసేవాడు. ఓకే సార్ మా ఫ్రెండ్ ఉన్నాడు ఒకడు, అతను ఈ సిట్టింగ్స్కి వచ్చాడు అప్పుడప్పుడు, నేను ఇక్కడ పనిచేసాను. ఈ స్టోరీ సార్ అతను నాకంటే టాలెంటెడ్ సార్ అని చెప్పాడు. అలా ఎవరు చెప్పరు, నా ఫ్రెండ్ చెప్పాడు. అతను శంకరాభరణం సినిమా తీసాడు తర్వాత నిఖిల్తో. ఉదయ్ అని వాడు సార్ ఇతను నాకంటే టాలెంటెడ్ సార్ అని చెప్పి నా ముందే చెప్పాడు. బ్యూటిఫుల్. చెప్తే దుర్గా ఆర్ట్స్లో అప్పుడు ఫస్ట్ చెక్ KL గారు సైన్ చేసి, స్టార్టింగ్ 10,000 తీసుకోమా తర్వాత చూద్దాం అన్నారు. 10,000, 20 రూపాయలకి బస్ పాస్ లేని వాడికి స్టార్టింగే ఇది, తర్వాత పెంచుతామన్న ఉద్దేశం అన్నారు. 10,000 అసలు సంవత్సరానికి 10,000 ఇస్తారనుకున్నా నేను. నెలకి 10,000 ఇస్తున్నారు ఏంటంటే, నాకు చెక్ ఇస్తే కామెడీ ఏంటంటే నాకు బ్యాంక్ అకౌంట్ లేదు. మళ్ళీ ఆయనే ఈ రోజుకి నాకు ఖైరతాబాద్ ICICIలో అకౌంట్ ఉంటుంది. ఇంట్రడ్యూసర్ ఆయన KL గారు, ఈ అబ్బాయి మా కంపెనీ వ్యక్తి అని చెప్పి ఆయన ఒక లెటర్ రాసిస్తే, ఇప్పుడు ఖైరతాబాద్ వెళ్ళి అకౌంట్ ఓపెన్ చేసి, అకౌంట్ ఓపెన్ చేయగానే చెక్ ఇచ్చి డబ్బులు ఇస్తారు సార్. సార్ ఇప్పుడే అకౌంట్ ఓపెన్ చేసి ఓకే. సో వీళ్ళందరూ నా లైఫ్లో ఎప్పుడు మర్చిపోలేదు. బ్యూటిఫుల్. మన హీరో ఫ్రెండ్స్ లైఫ్ లో కళ్యాణ్ అండ్ ఉదయ్. ఎస్. సో మీరు AD కింద మీ పేరు పడిన ఫస్ట్ సినిమా ఏంటి? దుర్గా ఆర్ట్స్. నిన్నే ఇష్టపడ్డాను. అవునా? నిన్నే ఇష్టపడ్డాను. రచనా సహకారం, అసిస్టెంట్ డైరెక్టర్, రైటర్. దీని వల్లే, రైటింగ్ వల్లే ఎవరు ఏది షూటింగ్ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ టైం రచనా సహకారం అండ్ అసిస్టెంట్ డైరెక్టర్ పేరు. అసలు ఒక 100 టికెట్లు కొని అందరినీ తీసుకెళ్ళి హడావిడా మొత్తం. అది వచ్చినప్పుడు సరిగ్గా చూడలేదు అదవా నువ్వు, మళ్ళీ రావాలి. అప్పుడు ఇవి కూడా లేవు కదా, యూట్యూబ్లో లేవు కదా, ఫోన్స్ తో క్యాప్చర్ చేయడం. ఒకడేమో ఇలా కూర్చొని తన సినిమా నన్ను చూడగా చూడ. అండ్ వాట్ ఈస్ ద జర్నీ అబౌట్ ద ఫస్ట్ ఫిల్మ్? నేను అసిస్టెంట్ డైరెక్టర్గా నేను ఇష్టపడ్డాను. అసోసియేట్గా వీడే, రవితేజ వీడే, కో డైరెక్టర్గా ఆటోగ్రాఫ్. షాక్ డైరెక్షన్. అవును కదా. థర్డ్ ఇయర్ ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఒక్కొక్క సినిమా చేశా. సో డైరెక్టర్ అవ్వడానికి అసలు జీరో స్ట్రగుల్. ఎవ్రీథింగ్ ఫెల్ ఇన్ ప్లేస్. రవితేజ అన్నయ్య, రామ్ గోపాల్ వర్మ ఇలా తీసుకొచ్చి నా టేబుల్ మీద పెట్టారు, నువ్వే డైరెక్టర్ అని. అసలు నాకు సంబంధం కూడా లేదు. సార్ ఒకటి మామూలుగా అంటే, ఇఫ్ మన పీపుల్ హూ వాంట్ టు గెట్ ఇన్ టు డైరెక్షన్ ఆర్ డైరెక్షన్ ఎంతూసియాస్ట్స్ ఆర్ మూవీ బఫ్స్కి, అది కంపల్సరీగా పర్టికులర్గా ఇంత పీరియడ్ మనం ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కింద చెయ్యాలి? అంత పీరియడ్ అని కాదు, అసిస్టెంట్గా పనిచేస్తే ఏమొస్తుందంటే టైం సేవ్ అవుతుంది. డైరెక్షన్ ఇస్ ఆల్ అబౌట్ కామన్ సెన్స్. రైట్. ఒక డైలాగ్ క్లోజ్లో చెప్తే బాగుంటుందా, వైడ్లో చెప్తే బాగుంటుందా, ఇంకా వైడ్లో ఎక్స్ట్రీమ్ వైడ్లో చెప్తే బాగుంటుందా, ఒక డైలాగ్ ఒక ఆర్టిస్ట్ ఆ డైలాగ్ని ఏ రేంజ్లో చెప్పాలి అని డిసైడ్ అవ్వడమే డైరెక్షన్. సార్ గబ్బర్ సింగ్ ముందు హరీష్ శంకర్కి, గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ శంకర్కి డూ యూ ఫైండ్ డిఫరెన్స్? ఏం డిఫరెన్స్ లేదు, జీరో డిఫరెన్స్, ఏం లేదు. అంతే. సక్సెస్ ఎక్కువ వచ్చింది, డబ్బు ఎక్కువ వచ్చింది, అంతే తప్ప షాక్ బిఫోర్ షాక్ తర్వాత చాలా ఇబ్బంది ఉంది. ఇబ్బందా? నేను పడ్డ స్ట్రగుల్కి పీక్స్ షాక్ తర్వాత. నువ్వు ఇప్పుడు డైరెక్షన్ చేయాల, ఒక వయసులో ఉన్న అమ్మాయివి, 10 సంబంధాలు వస్తాయి, నీ పెళ్ళే మూడు చచ్చిపోయాడు, మొదటి మూడు ఆలోచిస్తారు. రాకూడదని కాదు, విడోస్ పెళ్ళి కాదు, నాట్ సేయింగ్ ద రాంగ్ కాంటెక్స్ట్ చెప్తున్నాను. సమాజంలో నిజం చెప్తున్నాను. ఫస్ట్ సినిమా పోయినాడు విడోలు అంటాడు. నేను మళ్ళీ పూరి గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ అసిస్టెంట్ డైరెక్టర్, అంటే రైటింగ్ డిపార్ట్మెంట్ మళ్ళీ జాయిన్ అయ్యా. అంటే ఆ టైంలో పూరి గారు ఒక బ్రదర్ లాగా, నాకు తెలుసు సినిమా పోతే ఎలా ఉంటుందో, చిరంజీవి గారి అబ్బాయిని లాంచ్ చేస్తున్నాము, నువ్వు రా సరదాగా డిస్కషన్లో బాగుంటుంది నాకు నీతో అది తెలిస్తే అప్పుడు చిరుతకి. బట్ ఆ షాక్ టు చిరుత వరకు ఒక సినిమా వచ్చింది. ప్రొడ్యూసర్ ప్రతి దాంట్లో దూరిపోతున్నాడు. అంటే ఇంకా వన్ ఫైండ్ ఓపెన్ అయిపోయి స్క్రీన్ ప్లే వేసుకుంటా అన్నాడు. సరే ఓకే, మన ఫస్ట్ సినిమా పోయింది, స్క్రీన్ ప్లే ఎవరు వేసుకుంటే ఏంటి, సినిమా తీసేది నేనే కదా అంటే, థింగ్స్ మన కంట్రోల్లో ఉండట్లా, వెళ్ళిపోతుంది. అంటే ఫస్ట్ సినిమా ఫ్లాప్ అయింది క్షమిస్తారు, రెండో సినిమా కూడా ఫ్లాప్ అయితే క్షమించిన నా భయం. రైట్. ఆయన చెప్పేది కళ్ళు మూసుకొని చేసేద్దాం అనడానికి కూడా లేదు. రైట్. చాలా ప్రైవేట్ పార్ట్స్ మీద తన్నడము, కేక్ మొహాన్ని కొట్టడము, ఇలాంటి పిచ్చి పిచ్చి కామెడీ చెప్తున్నాడు. నాకు అసలు అది ఎక్కట్లేదు, సిక్ ఫీలింగ్ వస్తుంది.
వన్ ఫైన్ డే ఆయన ఫుల్ ఫ్రస్ట్రేట్ అయిపోయి 2 నిమిషాలు సినిమా ఆపేస్తా, నువ్వు చెప్పిన మాట వింటే ఉండు, లేదంటే అవసరం లేదు అని 10 lakhs చెక్ రాసి ఇలా పెట్టి, ఇలాగ వాటర్ బాటిల్ అనేది పెట్టి, నువ్వు ఆలోచించాను నేను. దిగిన తర్వాత చాలా ఫ్రస్ట్రేటింగ్ ఉంటుంది. నీకు నచ్చని సీన్లు తీస్తున్నా, బలవంతంగా ఇంకో డైరెక్షన్ చేస్తుంటే నువ్వు సెట్లో ఒక డమ్మీలాగా ఉండడం అనేది ఇంకా నా వల్ల కాదు. ఆ ఫ్రస్ట్రేషన్ కంటే ఈ డబ్బులు లేకుండా పడే ఫ్రస్ట్రేషన్ చాలా సుఖం. విల్ టేక్ డెసిషన్ అని చెప్పేసి, నో సార్ ఐఎమ్ క్విట్టింగ్ అని చెప్పేసి వచ్చి షాక్ అయిపోయాడు. మీరు నమ్మరు హర్ష, సినిమా వదిలేసి అన్న తర్వాత నాకు వచ్చిన రిలీఫ్, నాకు వచ్చిన మెంటల్ పీస్, సాటిస్ఫాక్షన్ అసలు ఎలా ఉందంటే, బైక్లో వస్తుంటే ప్రగతి సరించి చల్ల గాలి అలా తగులుతుంటే సినిమా పోయింది, సినిమా దొబ్బింది, కానీ వస్తుంటే ఏదో ఆస్కార్ వచ్చిన ఫీలింగ్ వచ్చింది నాకు. సో నీ ఇన్నర్ వాయిస్ ఒకటి ఉంటుంది కదా, ఎప్పుడు వినాలి. మనం నెగ్లెక్ట్ చేస్తుంటాం. కరెక్ట్గా గండిపేట దాటుతున్నప్పుడు రవితేజనే అప్పుడు ఖతర్నాక్ షూటింగ్ చేస్తాడు చెన్నైలో. రే ఏం కంగారు పడదు, ఇప్పుడే తెలిసిన న్యూస్, నీకు నేను ఉన్నా అని ఫోన్ చేసాడు. అప్పుడు ఇంకా నేను అనేక చెప్పలేదు, ఏమీ చెప్పలా. నాకు ఏంటంటే ఒక అవకాశం ఇచ్చాడు, నేను సరిగ్గా వాడుకోవాలా, మళ్ళీ వెళ్ళి సినిమాని ఏం మొహమ్మడి కడతావు అని. థ్యాంక్స్ అన్నయ్య, ఎప్పుడంటే అప్పుడు ఖర్చు నేను నీకు ఉన్నా, ఈ మాట ఆ రోజు అన్నాడు ఆయన. ఇంకా ధైర్యం డబుల్ అయిపోయింది. దట్స్ హౌ దట్ లెడ్ టు మిరపకాయ. అలా మన హీరో చిన్నప్పుడే స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.